నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై 62 ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ముందుగా షేక్పేట డివిజన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కో రౌండ్కు 30 నిమిషాలు పట్టే ఛాన్స్ ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించక బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 39 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మొత్తం 109 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను 103 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రారంభమైంది. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అభ్యర్థులు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 109 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా 103 ఓట్లు పోలయ్యాయి. ఇక అంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాదాపూర్ సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ కుర్చీ ఎక్కేదెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఉంది. కారు పార్టీ నుంచి మాగంటి సునీత, హస్తం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్, కమలం పార్టీ నుంచి దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తరువాత ఈవీఎం లెక్కింపు మొదలవుతోంది. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా కౌంటింగ్కు మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను 10 రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో రౌండ్కు దాదాపు 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన తుది ఫలితం మధ్యాహ్నం 2 గంటల కల్లా వచ్చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఫిర్యాదుల లేదా వీవీప్యాట్ చీటీల లెక్కింపు ప్రక్రియ కారణంగా మొత్తం ప్రక్రియ సాయంత్రం 4 గంటల కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇక ఇటీవల జరిగిన పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉన్నాయి. మెజారిటీ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా మరికొన్ని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు విజయం సాధించారు. ఆయన మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది.